ఇప్ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎన్నెన్ని నిత్యావసర సరుకులు కానీ ధరలు ఎంతెంత పెరిగినాయో మనందరికీ తెలుసు. వాటిని తగ్గించాలనే కార్యక్రమం వీళ్ళు ఏం పెట్టుకోవట్లేదు. మనకు ఫ్రీ ఇస్తున్నారంటున్నారు. ఆ ఫ్రీ ఇచ్చి మళ్ళీ ఏం చేస్తారు? దాన్ని మళ్ళీ మన మీదే కదా రుద్దేది. మీకు అంతే అందరికీ అర్థం అవుతుందా లేదా నాకైతే తెలియట్లేదు. మరి ఇప్పుడు 3 సిలిండర్లు ఫ్రీ ఇస్తానంటున్నారు. ఈ 3 సిలిండర్ల రేటు మిగతా 9 సిలిండర్లకి వేయరని వీళ్ళు ఏమైనా చెప్తున్నారా? కనీసం పోనీ 50% రాయితీ ఇస్తానని చెప్పొచ్చు కదా ఒక్కో సిలిండర్కి. 50% రాయితీ ఇప్పుడు ₹983 లేకపోతే ₹1000 రమారమిగా ఉంటుంది ఒక గ్యాస్ సిలిండరు. దాన్నే మీకు 500కే ఇస్తామని చెప్పొచ్చు కదా. లేదు, బస్సులో ఆడవాళ్ళందరికీ ఫ్రీ అంటున్నారు. బస్సులో ఆడవాళ్ళందరికీ ఫ్రీ అని పెట్టి తెలంగాణ రాష్ట్రం ఏమైందండి? ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఎంతమంది రోడ్డున పడ్డారు?